హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో కాంటెంపరీ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా అనే సబ్జెక్ట్లో ఫస్ట్ యూనిట్ అనేది కంటిన్యూ చేస్తున్నాము. సో ఈ యూనిట్ యొక్క ప్లేలిస్ట్ అనేది మీకు ఈ వీడియో ఎండింగ్లో కనిపిస్తుంది. అక్కడ నుంచి ఇప్పటిదాకా జరిగిన క్లాసెస్ అనేటివి మీరు చూసేయచ్చు. ఇది ఫస్ట్ యూనిట్ కాబట్టి ఫస్ట్ యూనిట్ ప్లేలిస్ట్లో మనకి సిలబస్ వీడియో కూడా ఇంక్లూడెడ్ ఉంటుంది. సో ప్లేలిస్ట్లోనే చూసేయండి. సో ఇవాల్టి క్లాస్లో జైన్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ అనే టాపిక్ని కంటిన్యూ చేస్తున్నాం. ఓకే, సో లాస్ట్ క్లాస్ చూడలేదంటే కనుక ఆ క్లాస్ చూసిన తర్వాత ఇది కంటిన్యూ చేయండి. ఇందులో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి చూస్తున్నాము జైన్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే, సో మనం ఆల్రెడీ గురుకుల సిస్టమ్ చూసాము, వేదిక్ స్కూల్ సిస్టమ్ చూసాము. ఇప్పుడు జైన్ ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్లో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. జైన్ ఫెయిత్ లేస్ స్ట్రెస్ ఆన్ చారిటీ యాజ్ ఎ పాత్ టువర్డ్స్ సెల్ఫ్ రియలైజేషన్. సో జైన్ వాళ్ళు ఏంటంటే దేని మీద స్ట్రెస్ అనేది ఇచ్చారు అని అంటే, ఎంఫసైజ్ చేశారు అని అంటే చారిటీ మీద. ఓకే, చారిటీ అనేది సెల్ఫ్ రియలైజేషన్ కి పాత్ లాంటిది అనేసి అంటున్నారు. ఇట్ ఈస్ క్లియర్ దట్ మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా సిన్స్ ఎర్లియస్ట్ డేస్ ఆఫ్ సివిలైజేషన్ హ్యాస్ బీన్ మ్యాన్ మేకింగ్. సో మనిషిని తీర్చిదిద్దడమే ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో ముందు నుంచి కూడా ఉంది. లిబరలిజం ఈజ్ ఇంప్లైడ్ ఇన్ జైన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. లిబరలిజం అని అంటే ఫ్రీడమ్ అనమాట, మోక్షం. ఇది చాలా వరకు ఇంపార్టెన్స్ అనేది ఇవ్వడం జరిగింది జైన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో. ఏ థింగ్ మే హ్యావ్ 2 or more ఆస్పెక్ట్స్. సో ఒక వస్తువుకి ఒకటే ఆస్పెక్ట్ అనేది ఉండదు కదా, 2 లేదా అంతకంటే ఎక్కువ ఆస్పెక్ట్స్ అనేటివి ఉండొచ్చు. సో టు రీచ్ ఏ రైట్ డెసిషన్ వన్ షుడ్ కన్సిడర్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఎ సిచ్యువేషన్. సో మన లైఫ్లో ఒక దాని గురించి, ఒక సిచ్యువేషన్ గురించి, ఇప్పుడు ఒక సిచ్యువేషన్ అనేది మీకు ఎదురైంది, దానికి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. వాళ్ళు ఏది డిసైడ్ కావాలనేది తెలుసుకోవాలి మనం. సో ఆ తెలుసుకోవడం అనేది ఈ ఎడ్యుకేషన్ ద్వారా వస్తుంది అనేది వీళ్ళు నమ్మేవాళ్ళు అనమాట. సో రైట్ డెసిషన్ అనేది కమ్స్ ఫ్రమ్ ద ఎడ్యుకేషన్. సో ఇట్ ఈస్ నాట్ నెసెసరీ దట్ ఆల్ ద స్టూడెంట్స్ షుడ్ అగ్రీ విత్ ద వ్యూ పాయింట్ ఆఫ్ ఎ టీచర్. సో ఇక్కడ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి కాబట్టి టీచర్ యొక్క వ్యూ పాయింట్ మీదనే అందరూ అగ్రీ చేయాలన్న ఈ టాపిక్ అనేది, ఈ సిచ్యువేషన్ అనేది ఉండేది కాదనమాట. ఓకే, టీచర్ పాయింట్ ఆఫ్ వ్యూ అందరూ యాక్సెప్ట్ చేయాలనేది. ఎట్ ద టైమ్ ఆఫ్ రీచింగ్ ఎ డెసిషన్ ఎ స్టూడెంట్ షుడ్ హ్యావ్ ద సాటిస్ఫాక్షన్ దట్ హిస్ వ్యూస్ హ్యావ్ బీన్ ఎంటర్టైన్. సో డెసిషన్ కి రీచ్ అయ్యేటప్పుడు తన యొక్క పాయింట్ ఆఫ్ వ్యూ కూడా అక్కడ వాల్యూ చేయబడింది అనేది స్టూడెంట్ కి తెలియాలి ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో. జైనిజం స్ట్రెస్డ్ నాన్ వైలెన్స్. సో జైనిజంలో నాన్ వైలెన్స్ అనేది కంపల్సరీ ఉంది. ఇట్ టీచర్స్ అస్ దట్ వన్ షుడ్ నాట్ హర్ట్ ద ఫీలింగ్స్ ఆఫ్ అదర్స్ ఈవెన్ బై వన్ స్పీచ్. మనం ఏదైతే మాట్లాడతామో ఆ మాటల ద్వారా కూడా ఇతరుల్ని హర్ట్ చేయొద్దు అనేది ఈ ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేదన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే, దిస్ ఐడియా ఇఫ్ అడాప్టెడ్ విల్ హెల్ప్ అస్ టు అచీవ్ ద ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మనం మంచిగా ఉంటే ఊరు మంచిగా ఉంటుంది, అవునా? సో ఈ ఐడియా అనేది అడాప్ట్ చేసుకుంటే ఈ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కంప్లీట్ అయినట్టే. ఓకే, జైనిజం లేస్ ఎంఫసిస్ ఆన్ పినెస్, దట్ ఈస్ మోటిఫికేషన్ ఆఫ్ ద బాడీ. సో మోటిఫికేషన్ ఆఫ్ ద బాడీ అని అంటే గ్రేట్ ఎంబ్రేస్మెంట్ అనమాట. మన బాడీని మనమే ఎక్కువగా ఎఫెక్షన్ లో ఉండడం, మన సోల్ తోటి మనం లిబరలిజం అంటే మోక్షం అనేది ప్రాప్తించడానికి చాలా ఎఫర్ట్స్ అనేటివి కావాలి. ఓకే, ఇన్ ఆర్డర్ టు అచీవ్ ఎనీ ఆబ్జెక్టివ్ ఇంటెన్స్ ఎఫర్ట్ ఈస్ రిక్వైర్డ్. సో అందుకే ఈ ఆబ్జెక్టివ్స్ ని మనం అచీవ్ చేయడానికి ఇంటెన్స్ ఎఫర్ట్స్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దేర్ ఫోర్ వర్చువస్ కండక్ట్ ఆన్ ద పార్ట్ ఆఫ్ టీచర్స్ అండ్ స్టూడెంట్స్ వాస్ ఎంఫసైజ్డ్ బై జైనిజం. సో ఎఫర్ట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి కాబట్టి టీచర్ స్టూడెంట్ కూడా దానికి తగ్గట్టుగా వర్క్ చేయాలనేది జైనిజంలో ఉండేది. దిస్ సిస్టమ్ స్ట్రెస్డ్ 5 ప్రిన్సిపల్స్ ఫర్ ఎ వర్చువస్ కండక్ట్. సో మన యొక్క బిహేవియర్ కండక్ట్ కి 5 ప్రిన్సిపల్స్ ని ఇందులో నమ్మడం జరిగింది జైనిజంలో. సో దీస్ ప్రిన్సిపల్స్ ఆర్, ఆ ప్రిన్సిపల్స్ ఏంటి అని అంటే, నాన్ వైలెన్స్ ఒకటి, ట్రూత్ ఒకటి, నాన్ స్టీలింగ్ ఒకటి, బ్రహ్మచర్య ఒకటి, అండ్ గివింగ్ అవే సూపర్ఫ్లూయస్ వెల్త్ టు అదర్స్. సో ఏమంటున్నారు ఇక్కడ? అహింస, అలాగే హానెస్టీగా ఉండడం, ట్రూత్ఫుల్గా ఉండడం, దొంగతనాలు చేయకపోవడం, బ్రహ్మచర్యాన్ని పాటించడం, మన యొక్క వెల్త్ని ఇతరుల కోసం ఇవ్వడం. సో ఈ 5 ప్రిన్సిపల్స్ మీద వర్క్ అయ్యేది. జైన కర్మ థియరీ స్ట్రెస్డ్ వన్స్ డీడ్స్ ఇన్ లైఫ్. సో వీళ్ళు కర్మ మీద కూడా బిలీఫ్ అనేది ఉంచేవాళ్ళు. అంటారు కదా, మనం ఏదైతే కర్మలు చేస్తామో దాని ప్రకారంగానే మనకు అవుతూ ఉంటుంది లైఫ్లో. సో వీళ్ళు దాని మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. మనం ఏ కర్మలు అయితే చేస్తామో దాని ప్రకారంగానే ఉంటుంది అనేసి. వన్ షుడ్ బి హార్డ్ వర్కింగ్. సో మనం
హార్డ్ వర్కింగ్ గా ఉండాలి. హెన్స్ ఎడ్యుకేషన్ షుడ్ బి వర్క్ ఓరియంటెడ్. సో హార్డ్ వర్కింగ్ ఉండాలి కాబట్టి ఎడ్యుకేషన్ కూడా వర్క్ ఓరియంటెడ్ ఉండాలనేసి నమ్మేవాళ్ళు. ఇఫ్ సచ్ ఎఫర్ట్స్ సక్సీడ్, అవర్ యంగర్ జనరేషన్ విల్ దెన్ బిగిన్ టు ఫెయిత్ ఇన్ వర్క్ రేదర్ దెన్ ఇన్ ఫెయిత్. సో లక్ ద్వారానే వస్తుంది, వీటి మీద నమ్మడం కంటే మనం ఏదైతే పని చేస్తామో దాని ద్వారా వస్తుంది అనేది నమ్మడం ప్రారంభిస్తారు ఒకవేళ ఎడ్యుకేషన్ అనేది వర్క్ బేస్డ్, వర్క్ ఓరియంటెడ్ ఉంటుంది. ఓకే, జైన్ సిస్టమ్ రికమెండెడ్ లిబరేషన్ యాజ్ ద అల్టిమేట్ ఎయిమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో మోక్షం అనేది అల్టిమేట్ ఎయిమ్ ఎడ్యుకేషన్ లో, జైన్ సిస్టమ్ లో. అకార్డింగ్ టు దిస్ సిస్టమ్ లిబరేషన్ ఇస్ 2 types. సో ఈ సిస్టమ్ ప్రకారంగా లిబరేషన్ అనేది 2 రకాలు ఉన్నాయి. ఒకటేమో జీవన్ముక్తి అండ్ అప్పర్ లెవెల్ ఇస్ ద్రవ్యముక్తి. జీవన్ముక్తి ఒకటి, దానికంటే అప్పర్ లెవెల్ ఏంటి ద్రవ్యముక్తి. ఎడ్యుకేషన్ షుడ్ హెల్ప్ ద స్టూడెంట్ టు డూ సచ్ కర్మాస్ విచ్ లీడ్స్ టువర్డ్స్ జీవన్ మోక్ష, విచ్ అగైన్ విల్ లీడ్స్ టువర్డ్స్ ద హయ్యర్ లెవెల్ ద్రవ్య మోక్ష. సో ఎడ్యుకేషన్ అనేది ఈ మోక్షాన్ని మనం ప్రాప్తి చెందేలాగా చూసుకోవాలన్నమాట. అదేంటి జీవన్ మోక్ష, ఇంకా హయ్యర్ లెవెల్ ఏంటి ద్రవ్య మోక్ష. Thus, this system stresses social, economic, moral and spiritual aims of education. సో మోక్షం చెందాలి అని అంటే అన్ని ఆస్పెక్ట్స్ అనేటివి ఉండాలి. దట్స్ సోషల్ రావచ్చు, ఎకనామిక్ రావచ్చు, మోరల్ రావచ్చు, స్పిరిచువల్ రావచ్చు. సో దీస్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇంకా చూసుకున్నట్టయితే హైయెస్ట్ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్. ద హైయెస్ట్ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ ఈస్ ఇన్స్టిట్యూషన్ త్రూ విచ్ మ్యాన్ అచీవ్స్ ఎ రియలైజేషన్ ఆఫ్ వన్నెస్ ఆఫ్ ద యూనివర్స్. సో యూనివర్స్ మొత్తం ఒకటే అన్న ఈ రియలైజేషన్ అనేది అచీవ్ చేయడమే హైయెస్ట్ స్టేట్ ఆఫ్ నాలెడ్జ్ అనేది అంటున్నారు. మోస్ట్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ ఎసెన్స్ లైస్ ఇన్ దిస్ ఆస్పెక్ట్. ఈ ఆస్పెక్ట్ లోనే చాలా వరకు ఇండియన్ ఫిలాసఫీ కూడా ఉంది మనకి. Emphasizing the individualistic aspect, Jainism emphasizes on the development of personality as the final aim. సో ఇండివిజువల్స్ ని కూడా రెస్పెక్ట్ చేస్తుంది జైనిజం. సో ఏంటి అంటున్నారు ఇక్కడ, పర్సనాలిటీ యొక్క డెవలప్మెంట్ అనేది కూడా ఫైనల్ ఎయిమ్ అన్నమాట. జైనా టీచింగ్స్ ఆర్ సోషల్, టాలరెంట్ అండ్ బిలీవ్ ఇన్ హ్యాపీనెస్ ఆఫ్ ఆల్. అందరి మంచి కోరుకునేది అనమాట జైనా సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్. సోషల్ ఉంటుంది, సొసైటీ పరంగా ఆలోచిస్తుంది, అలాగే టాలరెంట్. ఓకే, ట్రూత్ ఈస్ రిలేటివిస్టిక్ అండ్ ప్లూరలిస్ట్ in a state of maybe. Knowledge therefore may be viewed differently. Nothing is fixed. సో ఏమంటున్నారంటే ట్రూత్ అనేది రిలేటివిస్టిక్, అంటే రిలేటివ్ గానే ఉంటుంది మనకి. అలాగే ఒక్కొక్క ఆస్పెక్ట్ లో ఒక్కొక్క నిజం అనేది ఉంటుంది. అందుకే నాలెడ్జ్ అనేది డిఫరెంట్ గా వ్యూ చేస్తారు చాలా మంది. సో నథింగ్ ఈస్ ఫిక్స్డ్ అనమాట జైన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో. సెల్ఫ్ రియలైజేషన్ యాజ్ జీవా ఈస్ డివైన్. సో సెల్ఫ్ రియలైజేషన్ మనం రియలైజ్ అవ్వడమే అతి గొప్ప విషయం అనేది అంటున్నారు. ఎడ్యుకేషన్ మస్ట్ ఫోకస్ ఆన్ హిస్ డివినిటీ అండ్ రిమూవ్ ద మెటీరియల్ బాండ్ ఆఫ్ సోల్. సో ఏదైతే మనం వస్తువులతోటి బాండ్ ఏదైతే ఏర్పరచుకున్నామో ఆ బాండ్ ని తీసేయడమే ఈ ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ అన్నమాట. ఎడ్యుకేషన్ షుడ్ లీడ్ టు సెల్ఫ్ ఎన్లైట్మెంట్ అండ్ రిస్టోర్ ద ఫుల్ పవర్స్ ఆఫ్ జీవా. టీచింగ్ షుడ్ గివ్ నెసెసరీ జ్ఞాన అండ్ పినెన్స్ టు హెల్ప్ జీవా. సో మోక్షం చెందడానికి ఏదైతే అవసరం ఉంటుందో అవన్నిటినీ కూడా మనకి ఈ జైన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో ఉండాలన్నమాట. సెల్ఫ్ ఎన్లైట్మెంట్, సెల్ఫ్ రియలైజేషన్, ఇలా. బిలీవ్స్ ఇన్ ట్రాన్స్మిగరేషన్ ఆఫ్ సోల్, హెన్స్ ఎడ్యుకేషన్ మే పార్ట్లీ బీ ద ప్రిపరేషన్ ఫర్ ద నెక్స్ట్ వరల్డ్. సో మన యొక్క ఆత్మ అనేది ఎలా వెళ్తుంది, ట్రాన్స్మిగరేషన్ ఆఫ్ ద సోల్ అనేది ఇక్కడ బిలీవ్ చేసేవాళ్ళు. సో ఎడ్యుకేషన్ లో ఆ నెక్స్ట్ వరల్డ్ లో మనం ఎలా ఉండాలి అనే దాని మీద కూడా బేస్ అయి ఉండేది. దానికి మనం ప్రిపేర్ ఎలా అవ్వాలి అనేది. One of the aims of education is obviously development of personality. Development of personality కూడా one of the aim of education లా ఉండేది. The many sides of personality should be taken care of. మన యొక్క పర్సనాలిటీ యొక్క మెనీ సైడ్స్ అనేటివి జాగ్రత్తగా చూసుకునేది జైన సిస్టమ్ ఆఫ్ ఎడ్యుకేషన్ లో. Right conduct should be always stressed. Jainism lays the greatest stress on the necessity of character and purity of conduct. సో ఖచ్చితమైన పాజిటివ్ కండక్ట్ మీదనే, పాజిటివ్ బిహేవియర్స్ మీదనే స్ట్రెస్ అనేది ఉండేది అనమాట. సో ఏదైతే అవసరమో, ఏ అయితే క్యారెక్టర్ ఉండాలో, ఏ ప్యూరిటీ అయితే ఉండాలో, సో దాన్నే సమ్యక్ చారిత్ర అని అంటారు. సో వీటి మీద స్ట్రెస్ అనేది ఉండేదన్నమాట. ద ఎయిమ్ ఆఫ్ లైఫ్ ఈస్ టు గెట్ వన్ సెల్ఫ్ డిసెంటాంగిల్ ఫ్రమ్ కర్మ. సో కర్మ మీద చాలా బిలీవ్ చేసేవాళ్ళు కాబట్టి వాటి నుంచి ముక్తి పొందడం, అంటే ఇప్పుడు చెడు కర్మలు చేస్తే ఏమవుతుంది, చెడు అవుతుంది. సో అలా కాకుండా ఎలా ఉండాలి అనేది నేర్పించేది అనమాట. సీజేషన్ ఆఫ్ కర్మ వుడ్ డిస్అసోసియేటివ్ జీవా ఫ్రమ్ ఇట్ అండ్ రిగైన్ ఇట్స్ పవర్ అండ్ గ్లోరీ. సో ఈ కర్మ ఇదే సైకిల్ ఏదైతే ఉందో దాని నుంచి ముక్తి పొందితేనే మనం కరెక్ట్ గా వెళ్ళగలుగుతాము, కరెక్ట్ లైఫ్ లీడ్ చేయగలుగుతాం అనేది నమ్మేవాళ్ళు అనమాట.
టీచింగ్ మస్ట్ హెల్ప్ ట్రైన్ వన్ ఫర్ ఇట్. ఈ టీచింగ్స్ అనేటివి దీనికోసమే ట్రైనింగ్ అనేది ఇచ్చేదన్నమాట. ద ప్రైమరీ ఎయిమ్ ఆఫ్ జైనిజం ఈస్ ద పర్ఫెక్షన్ ఆఫ్ ద సోల్ rather than the interpretation of the universe. Hence, it fails to find ultimate solutions of the metaphysical problem. సో సోల్ మీద, ఆత్మ మీద, మన ముక్తి మీద బేస్ అయి ఉంటుంది, ఎక్కువ ఎంఫసిస్ అనేది ఉంది జైనిజంలో. కాబట్టి మెటాఫిజికల్ ప్రాబ్లమ్స్ మీద ఫెయిల్ అయిందనమాట ఈ సిస్టమ్. ఓకే, పుణ్య అండ్ పాప్ ఆర్ ద 2 principles of the 9 categories. Hence, education should develop sense of discrimination. 9 కేటగిరీస్లో 2 ప్రిన్సిపల్స్ మీద ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు, పుణ్యాలును పాపాలు. ఓకే, సో అందుకే ఇక్కడ డెవలప్మెంట్ సెన్స్ ఆఫ్ డిస్క్రిమినేషన్ మీద ఎడ్యుకేషన్ ఉండాలి అనేసి అంటున్నారు. ఎడ్యుకేషన్ షుడ్ include provision for attainment of Triratnas, the precious principles of life that bring happiness, success and love. సో త్రిరత్నాస్ మీద ఈ ఎడ్యుకేషన్ అనేది అటైన్మెంట్ తీసుకురావాలనేసి అంటున్నారు. సో ఇవన్నీ కూడా లైఫ్ యొక్క ప్రెషియస్ ప్రిన్సిపల్స్, మన యొక్క హ్యాపీనెస్ కానివ్వండి, సక్సెస్ కానివ్వండి, లవ్ కానివ్వండి, దీని నుంచి వస్తాయన్నమాట. ఓకే, సో దీస్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే కరికులం గురించి చూద్దాము. ద మెయిన్ రిలీజియస్ టెక్స్ట్ ఆఫ్ జైనిజం ఈస్ కాల్డ్ ఆగమాస్. సో మెయిన్ రిలీజియస్ టెక్స్ట్ ఏంటి జైనిజంలో? ఆగమాస్. అండ్ ఆగమా ఈజ్ అన్ ఏన్షియంట్ జైన్ టెక్స్ట్ బుక్. సో ఆగమా అనేది జైన్ టెక్స్ట్ బుక్ అనమాట. ఎట్ ప్రెసెంట్ 45 ఆగమాస్ ఆర్ అవైలబుల్. ప్రస్తుతం చూసుకున్నట్టయితే 45 టెక్స్ట్ బుక్లు ఆగమాస్ మనకి అవైలబుల్ ఉన్నాయి. ఆగమాస్ వర్ రిటర్న్ ఇన్ ప్రాకృత్ లాంగ్వేజ్. ప్రాకృత్ లాంగ్వేజ్ లో వీటిని రాశారు. దీస్ ఆర్ రెడ్ అండ్ స్టడీడ్ బై జైన్ మాంక్స్. సో సాధువులు అంటాం కదా, జైన్ మాంక్స్, వాళ్ళ ద్వారానే స్టడీస్ అనేటివి జరుగుతాయి దీని మీద, అండ్ వాళ్ళే చదువుతారు. ఇట్స్ లిటరేచర్ ఈస్ ఇన్ అర్ధమగధి అండ్ సాంస్క్రిట్. సో దీని యొక్క లిటరేచర్ మనకి అర్ధమగధి మరియు సాంస్క్రిట్ లో ఉంది. హవెవర్ లెర్నింగ్ ఎట్ ఏ హయ్యర్ లెవెల్ హ్యాడ్ టు బి ఇన్ సాంస్క్రిట్ ఓన్లీ. హయ్యర్ లెవెల్లో సాంస్క్రిట్ లో మాత్రమే నేర్చుకుంటారు. Tradition mentions 64 arts a person had to learn and Jains added 8 more to the list. 64 కళలు ఉంటాయి మనకి. సో దానికి ఒక 8 కళల్ని జైన్ వాళ్ళు కలిపారనమాట. స్పెషల్ మెన్షన్ మే బి మేడ్ ఆఫ్ కెమిస్ట్రీ, సైన్స్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్మాల్ మెషిన్స్. సో ఇది మనం లాస్ట్ క్లాస్ లో కూడా చూసాము. సో ఈ 64 కళల్లో 8 ఎక్కువ యాడ్ చేశారు. దాంట్లో స్పెషల్ మెన్షన్స్ చూసుకున్నట్టయితే కెమిస్ట్రీకి ఇచ్చారు, సైన్స్ కి ఇచ్చారు, మ్యానుఫ్యాక్చర్ ఆఫ్ స్మాల్ మెషిన్స్ కి ఇచ్చారు. Jaina erudition and teachings of Mahavira were compiled, scripted and propagated in book form from Banavasi for the first time. So Banavasiలో ఫస్ట్ టైం ఏంటంటే మనకి జైనాలో మహావీర గారి యొక్క టీచింగ్స్ అనేటివి స్క్రిప్ట్ చేశారు, ప్రాపగేట్ చేశారు బుక్ ఫామ్ లో. ఓకే, Shatkandagama, an anthology of tenets of Jainism in Prakrit language, took shape in Banavasi. బనవాసిలోనే Shatkandagama ఇది ఒక ఆంథాలజీ కిందకి వస్తుంది. ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఉండేది, అది కూడా బనవాసిలోనే అయిందనమాట. అపార్ట్ ఫ్రమ్ దిస్ జైన కరికులం ఆల్సో ఎంఫసిస్డ్ వొకేషనల్ ఎడ్యుకేషన్. సో దీని నుంచి కరికులం ఇవన్నీ ఇస్తూనే ఉంది. సో టెక్స్ట్ బుక్స్ అనేటివి ఉండేటివి, ప్రాకృత్ లాంగ్వేజ్ లో ఉండేటివి, సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో ఉండేటివి, ఆ తర్వాత బుక్ ఫామ్ లో మనకి మహావీర గారి యొక్క టీచింగ్స్ అనేటివి ఉండేటివి, శతకటగామ అనే ఆంథాలజీ ఉండేది. సో వీటితో పాటుగా వొకేషనల్ ఎడ్యుకేషన్ మీద కూడా ఇంపార్టెన్స్ అనేది ఉండేది. ఫర్ దిస్ ఎడ్యుకేషన్ ఇన్ డిఫరెంట్ వొకేషన్స్ షుడ్ బి ప్రొవైడెడ్ టు ద స్టూడెంట్స్. సో డిఫరెంట్ జాబ్ పరంగా ఎడ్యుకేషన్ అనేది ప్రొవైడ్ చేయాలి అనేసి ఉండేది అనమాట. దిస్ విల్ హెల్ప్ ఇన్ ఈక్విపోయిజింగ్ ఎకనామిక్ కండిషన్స్ ఇన్ ద కంట్రీ. సో ఎకనామిక్ కండిషన్స్ అనేటివి మంచిగా అవ్వడానికి, ఈక్వల్ అవ్వడానికి, అందరికి ఈక్వల్ ఆపర్చునిటీస్ అనేవి ఉండడానికి ఇది హెల్ప్ చేసేది అనమాట. ఓకే, నెక్స్ట్ చూసుకున్నట్టయితే జైన కరికులం ఇంక్లూడ్ సోషల్ సైన్సెస్, న్యాచురల్ సైన్సెస్, మోరల్ ఎడ్యుకేషన్, వొకేషనల్ ఎడ్యుకేషన్ అండ్ వేరియస్ కో-కరికులర్ యాక్టివిటీస్ అండ్ యోగా ఎక్సర్సైజెస్. సో జైన కరికులంలో మనకి సోషల్ సైన్సెస్ ఉండేది, న్యాచురల్ సైన్సెస్ ఉండేది, మోరల్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు, వొకేషనల్ ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు, అలాగే కో-కరికులర్ యాక్టివిటీస్, యోగా ఎక్సర్సైజెస్ అనేటివి కూడా చేసేవాళ్ళు అనమాట. సో ఇది ఇవాళ క్లాస్. ఇవాళ క్లాస్లో జైన ఎడ్యుకేషనల్ ప్రాక్టీసెస్లో ఎయిమ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ మరియు కరికులం గురించి చూసాము. సో ఈ మొత్తం నోట్స్ కూడా యాజ్ యూ నో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్ అనేది. ఈ నోట్స్ మీకు హెల్ప్ఫుల్ అనిపించిన, వీడియో మీకు అర్థమైనట్టు అనిపించిన లైక్ చేయకుండా మాత్రం వెళ్ళకండి. చాలా మంది సబ్స్క్రైబ్ చేస్తున్నారు, చాలా థ్యాంక్స్, కానీ లైక్ చేయట్లేదండి. మీ లైక్స్ అనేటివి మాకు ఎంకరేజింగ్గా ఉంటాయి కాబట్టి ప్లీజ్ లైక్ చేసేయండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అంటే అప్లోడ్ చేస్తాము. సో ఛానల్ని కొత్తగా విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్స్ అనేటివి మంచి వీడియోస్ అనేటివి తీసుకురావడానికి మాకు హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ నెక్స్ట్ వీడియోస్ అయితే మళ్ళీ కలుద్దాం.
అంతవరకు ఈట్, స్లీప్, లెర్న్ అండ్ రిపీట్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.